వెల్కమ్ టు స్నేహ టీవీ. తాజా వార్తల విషయానికి వస్తే మనం రెగ్యులర్గా ప్రేమ జంటలు కానివ్వండి, కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు కానివ్వండి, పార్కులకు వెళ్ళటం అనేది గత కొంతకాలంగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయంగా నడుస్తున్నటువంటి విషయం. ఈ క్రమంలో పార్కులకు వచ్చేటువంటి జంటల్ని టార్గెట్గా చేస్తూ వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నటువంటి ఒక పోలీస్ వ్యక్తిని మనం తెలుసుకున్నాం ఈరోజు. ఆ వివరాలు ఏంటనే విషయాన్ని దాసరి విజయ్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, ఏంటి తాజాగా ఈ యొక్క పోలీస్ వ్యక్తి ఎవరైనా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తుంటాడు, ఆయన చేసేటువంటి ఆయా యొక్క ఏదైతే ఉందో ఇప్పుడు ఆ అరాచకాల గురించి చెప్పండి. పోలీస్ హెడ్ క్వార్టర్స్కి సంబంధించి పెట్రోలింగ్ వ్యాన్ నడిపే ఒక పోలీస్, మద్యం శ్రీనివాస్ ఆయన పేరు. ఓకే. ఈ పోలీసులు ఏం చేస్తున్నారు, తెలంగాణ ఏమైపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అని మళ్ళీ ఏం అనొద్దు. వీడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పోస్టింగ్ ఏం తీసుకోవాలా, గత 10 ఏళ్ల నుంచి చచ్చాడు, అదే యాక్టివిటీస్లో ఉన్నాడు. ఇప్పుడు దొరికాడు. సంతోషం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుకుంది వీడిని, అది గుర్తుపెట్టుకోవాలి. మన కేబీఆర్ పార్క్, జలగం వెంకట్రావు పార్క్ అండ్ ఏం పార్కు, దారిలో ఇంకేదో పార్క్ ఉంది ఈ శ్రీనగర్ కాలనీ పార్కులో, అండ్ అలాగే కేబీఆర్ యాజ్ యూజువల్గా. కృష్ణకాంత్ పార్క్ మెయిన్ వీడికి మంచి డబ్బులు, అండ్ ఆ జలగం వెంకట్రావు పార్క్ కూడా. ఇక్కడికి వీడేం చేశాడు, బ్రోకర్లను పెట్టుకున్నాడు ఇద్దరు. అంటే అక్కడే యాచకులు ఉంటారు కదా, వాళ్ళ డ్యూటీ ఏంటంటే అక్కడే అడుక్కోవాలి. ఎవరైనా ప్రేమ జంటలు ఉంటే వీడికి సమాచారం ఇవ్వాలి, లేదా అక్కడ పార్క్ నంటు పెట్టుకున్న కొబ్బరి బొండాల షాపోడో, లెమన్ సోడా షాపోడో ఎవరో ఒకరు ఉంటారు కదా. ఎక్కడన్నా ప్రేమ జంటలు అట్ట పోయి భుజాలు వేసుకొని హి అని నవ్వుకుంటూ వెళ్తారు కదా, అప్పుడప్పుడు ముతులు రుద్దుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళ సమాచారం వీడికి చెప్పాలి. వెంటనే వీళ్ళకి సమాచారం అందిందా చాలు, గబ వచ్చేస్తాడు పెట్రోలింగ్ వేసుకొని. వచ్చి వాళ్ళ వెనకాలకి వెళ్తాడు. లే ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ పార్క్లో, నీ పేరేంటమ్మాయి, ఇద్దరు ఆధార్ కార్డులు ఇవ్వండి. అది కొంచెం హంగామా సృష్టించి నడు స్టేషన్ ఫస్ట్ బండెక్కు సార్, ప్లీజ్ సార్, మా ఇంట్లో తెలియదు సార్, ప్లీజ్ సార్. వీళ్ళు అలా బెదిరించి బాగా ఇంకా అయిపోయింది నీ జీవితం, నీకు తెల్లారితే ఉరిశిక్ష అనే రేంజ్లో హడావిడి చేయడం. వీళ్ళకి ఏమైపోతుందో ఏంటో ఉండు, మీడియా వస్తుంది, ఇప్పుడే టీవీ9 వస్తుంది, NTV వస్తుంది, అందరూ వచ్చేస్తున్నారు, మీరు రెడీ చేయండి. అసలు ఏం చేస్తున్నావు నువ్వు, వ్యభిచారం అంటారు దీన్ని, నీకేం తెలుసు, ఇతనైనా ఇంకెంతమంది తిరుగుతున్నావు నువ్వు, ఎరా ఈ అమ్మాయి నిజాన్ని లవరైనా లేక తెచ్చుకున్నావు, ఏం తెచ్చుకున్నావు, ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి లాస్ట్ సర్లే ఎవరికి చెప్పలే కానీ సరే ఎంతో కొంత తీసుకొని సార్ వాళ్ళని అలా 5,000 ఇచ్చిపో. లేవు సార్, ATM కార్డు ఉంది డ్రా చేయి. లేవు సార్, పేటిఎం చేయి, జీపే చేయి, ఫోన్పే చేయి. ఏమీ లేవా అమ్మాయి దగ్గర చేయి, లేదా గోల్సాది ఏదో ఉంది అది ఇచ్చేయి, పో జాగ్రత్త, ఇంకోసారి రాకండి పార్క్కి. ఆడెందుకు వస్తాడు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, రాని చింటూ అనుకుంటే ఇద్దరు వస్తారు. నేనంటే నీకు ఎంత ఇష్టం, నువ్వంటే నాకు ఎంత ఇష్టం అని వెనక నుంచి మీ ఇద్దరంటే నాకు చాలా ఇష్టం అని వీడు వస్తాడు. వచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి బండి ఎక్కించి మళ్ళీ సేమ్ బెదిరింపు. ఏంట్రా అమ్మాయిని ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు, ఎంత తెచ్చుకున్నావు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ఓయో రూమ్ బుక్ చేశారా, చూపి బుక్. లేదండి నా జస్ట్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అయితే ఇట్లేం చేస్తావు, నిజంగా చెప్పి మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మరి పెళ్లికి ముందు ఇలా తిరగడం తప్పు కదా, మీ అమ్మ నాన్నకు తెలుసా, చెప్పా, మీ అయ్యే ఫోన్ నెంబర్ చెప్పు. బీభత్సమైన బ్లాక్మెయిల్స్. అండ్ వీళ్ళంతా కూడా వీడి దగ్గర బుక్ అవ్వడానికే వస్తారు రోజు. ఇంతమంది వీడి ఇన్కమ్ బోలెడు. సమాచారం ఇచ్చినోడికి 100, 150, 200 ఇచ్చేస్తాడు ఎంతో కొంత వాడి చేతిలో. వాడు మళ్ళీ చెప్తానే ఉండాలి. వాడి డ్యూటీ ఎంతమందిని చెప్తే నీకు అన్ని 100 అయ్యాయి. ఒరే నువ్వు రోజుకు 1000 రూపాయలు సంపాదించుకుంటా, రోజు 10 మందిని బట్టి నాకు హ్యాపీగా పట్టించుకుంటాడు. వాడికి నిమ్మ సోడాల ఇన్కమ్ కంటే అదే ఎక్కువ ఇన్కమ్. అండ్ వీడి దగ్గరకు వచ్చి నిమ్మరసం తాగే కపుల్స్ పేరు కూడా వీడు చెప్తుంటాడు. ఎంత నష్టమో, అంటే వాళ్ళ ఉప్పు తిని కూడా వాళ్ళకి ద్రోహం చేయడం అనమాట ఇది. ఇట్లా చేసేవాడు. వీళ్ళంతా కూడా ప్రతి పార్క్ దగ్గర పెట్టుకున్నారు. అండ్ ఇంకా కేబీఆర్ పార్క్ దగ్గర మార్నింగ్ ఈవినింగ్ వాక్కి వెళ్ళే వాళ్ళు, కలిసి ఎవడన్నా వాక్ చేసినా వాళ్ళని పట్టుకొని బెదిరియడం. అయితే వీడు చేసిన పాపం ఏంటంటే, నిజంగా ఒక ఎడ్యుకేటెడ్ కపుల్ వెళ్ళింది, కొంచెం మంచిగా ఏదంటే అనేవాళ్ళు ఉంటారు కదా, ఆ టైప్ కపుల్ వెళ్ళింది. వీడు సమాచారం అలాగే ఇచ్చాడు, వీళ్ళు ఎవరో తిరుగుతున్నారు కూర్చున్నారని. వాళ్ళు నిజంగానే మంచి మెచ్యూర్డ్ కపుల్, రేపు పెళ్లి చేసుకుంటారో లేక లివింగ్లో ఉంటారో వాళ్ళ ఇష్టం. చక్కగా కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. వెనక నుంచి వచ్చి హే అన్నాడు. వెనక్కి తిరిగి ఏంటి సంగతి అంటే, ఇది మిమ్మల్ని ఇట్లా చేస్తా అట్లా చేస్తా.
ఓహో వీడి డ్యూటీ ఇదా, ఇలా చేస్తున్నాడా అని చెప్పేసి సైలెంట్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు వీళ్ళు. పోలీసులు వచ్చి ఆ హోంగార్డ్ని అలాగే ఈ బ్రోకర్లు ఉంటారు కదా వీడి పేరు చెప్పేవాళ్ళు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇప్పుడు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ జైల్లో ఉన్నారు. అయితే పోలీసు వాళ్ళ ఎంక్వైరీలో కూడా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇలా చేస్తున్నాడని మీరు నిర్ధారించుకున్నారని తెలిసింది కదా, ఇంకా అదేంటి? ఆ బోల్డ్ అంతమందిని చేశాడని తెలిసింది. అయితే ఇతని జీపే తీశారు, దాంట్లో జీపే ఫోన్పేది ఇది ఉంటుంది కదా మన ట్రాన్సాక్షన్ హిస్టరీ, అవి తీసేసి చూస్తే 5,000 ఎంతమంది వేశారో చూశారు. చూసిన తర్వాత ఇంకా క్యాష్ ఎంతమంది దగ్గర తీసుకున్నావు, ఇంకేమేం చేసావు, ఫోన్పే 5,000 వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ నెంబర్లు కనుక్కొని వాళ్ళకు కూడా కాల్ చేసి ఏ సందర్భంలో ఎక్కడ ఇతన్ని ఎలా మిమ్మల్ని హింసించాడు, ఎలా జరిగిందని వాళ్ళ చేత వాంగ్మూలాలన్నీ తీసుకొని ఇతని మీద బలంగా కేసు అయితే పెట్టారు. కనీసం ఇప్పుడు 393 మీద వస్తుంది ఈ కేసు. ఎంతమంది బాధితులు ఉంటే అంతమందికి ఈయన జరిమానా కట్టుకోవాలి, కోర్టుకి ఇంత జరిమానా అని కట్టాలి. కనీసం ఒక 1000 మంది అయినా ఈజీగా ఉంటారు. వీడు 10 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తారు, రోజుకి దొరుకుతారండి 20-30 మంది ప్రతి పార్క్లో. వాళ్ళు ఏదో పాప అమాయకంగా వస్తారు ఏమీ తెలియనట్టుగా, ఇంతమంది ఉంటారు అమీర్పేట హాస్టల్స్లో. మరి వాళ్ళందరూ ఇదే. నిజానికి పార్కుల్లో వెళ్ళటం అనేది, ప్రేమ జంటలు వెళ్ళటం అనేది తప్పేం కాదు, లీగల్ అది కదా. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పనులు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి కదా. నిజానికి అటువంటి జంటలకి మీరు చెప్పేది? అటువంటి జంటలకు చెప్పేది ఏంటంటే వాళ్ళ సౌలభ్యం కోసమే ఇప్పుడు మనకి కో లివింగ్ హాస్టల్స్ కూడా వచ్చాయి. ఆమె ఎక్కడో ఉమెన్స్ హాస్టల్లో, నువ్వెక్కడో బాయ్స్ హాస్టల్లో తిరిగి ఎప్పుడో పార్కుల్లో పబ్బాలో కలిసి మూతులు రుద్దుకొని ఇలాంటి వాళ్ళకు దొరికి 5,000 సమర్పించుకునే కంటే ఆ ఫీజు ఏదో ఆ హాస్టల్లోనే పడేస్తే వాడు మీకు మీ ఇద్దరు కలిపే రూములు ఇచ్చేస్తున్నాడు ఇవాళ రేపు. చావండి అందులో, దరిద్రం పోద్ది, చావండి అందులోనే చావండి. మీరు కలిసి ఉంటారా, విడిపోతారా, ఇంకేమన్నా రాచకార్యాలు ఎలగబెడతారా, అందులోనే చావండి. ఇక్కడ బయటికి వచ్చి అనవసరంగా ఈ పరువులు తీసుకోకండి, రోడ్డుకి ఎక్కకండి. ఇంకంతమించి ఇంకేం చేస్తారు. మనం వద్దు అంటే మాత్రం ఆగేవి కాదు. అండ్ అక్కడ ఇప్పుడు అందరూ కూడా వాళ్ళ హాస్టల్ని సవరించుకుంటూ కోలీవ్ హాస్టల్సే పెట్టేస్తున్నారు రూమ్లో. ఇప్పుడు నీకు నాకు కలిపి ఎందుకు ఎప్పుడో పొద్దున్న దాకా నువ్వు కిందికి వచ్చి నిలబడ్డం, ఆడొచ్చి నేను బండి ఎక్కించుకెళ్ళడం, ఎవడెక్కించుకుంటున్నాడో తెలియదు, ఎవడు దింపుతున్నాడో తెలియదు, ఈ టైం వేస్ట్ అందుకు. అదేదో మీరే ఇక్కడ కలిసి ఇందులోనే చావండి అని. మాదాపూర్ అంతా కోలివింగ్ హాస్టల్స్ అయిపోయాయి. అమీర్పేటలో ఇప్పుడిప్పుడు అవుతున్నాయి, కుక్కడపల్లిలో కూడా ఇప్పుడిప్పుడు అవుతున్నాయి, నారాయణగూడలో ఇప్పుడిప్పుడు అవుతున్నాయి. చూడాలి. ఇదే అండి ఏదైతే తాజాగా ఈ యొక్క పోలీస్ వ్యక్తి చేసేటువంటి ఈ అరాచకాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బంజారా హిల్స్లో నమోదైన కేసు వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. ప్లీజ్ లైక్, share and subscribe Sneha TV.